విద్యుత్ కొనుగోళ్ల అంశం రాష్ట్రంలో కాకరేపుతున్న పరిస్థితి. మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే కమిషన్ తీరును తప్పుపడుతూ విచారణ రాలని కూడా సుదీర్ఘ లేఖను కూడా జస్టిస్ నర్సింహారెడ్డికి రాసినటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ మాటలు విందాం. దయాకర్ గారు నమస్తే అండి. నమస్తే. విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ విచారణకు రానని ఇప్పటికే స్పష్టం చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఎట్లా చూస్తారు ఎంటైర్ ఎపిసోడ్ని? అంటే విచారణకు రాకపోతే జరిగిన అక్రమం ఎక్కడికి పోతుంది? దానికి రెస్పాండెంట్ ఎవరు అనేది ఎక్కడికి పోతుంది? దానికి బాధ్యులు విద్యుత్ శాఖ మంత్రి ఉంటారు. దానికి సంబంధించిన సాయంలో క్యాబినెట్ నిర్ణయాలకు బాధ్యుడిగా ఎవరుంటే వాళ్ళు. అవును. తర్వాత ఏ స్థాయిలో ఆ నిర్ణయాలు తీసుకోబడ్డాయి అనే అంశం, ఎవరి ప్రభావంతో తీసుకోబడ్డాయి అనే అంశం చర్చకు వస్తుంది కదా. అది కమిషన్ తేలుస్తుంది. ఆ రికమెండేషన్స్ బట్టి మనం నిర్ణయాలు తీసుకుందాం అంతే. కమిషన్ వద్దు, కమిషన్ స్టాంటిటీస్, కమిషన్ ఎట్లా చేస్తుంది అని చెప్పి అనేది ఒక రాజకీయ దివాగా కోరుతాను నా దృష్టిలో. కమిషన్స్ మీరు వేయలేదు. ఎందుకు వేయలేదంటే గత ప్రభుత్వాలు ఏం అన్యాయాల అక్రమాలు చేయలేదు కాబట్టి. కానీ మేము అన్యాయాల అక్రమాలు చేయలేదని చెప్పి మీరు అనడానికి లేదు కదా. జరిగిన అక్రమాలు ఉన్నాయి కదా. అది కాళేశ్వరం కనబడుతూనే ఉన్నది, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్లో కనబడుతూనే ఉన్నది, ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో ఇవి కొన్ని ఉన్నాయి. ఇంకా చాలా శాఖల వారీగా అంశాలు కూడా ఉన్నాయి. సో అన్నీ ముఖ్యమంత్రి కేంద్రకంగానే చర్చ జరగడం అనేది మాత్రం ఒకంత విడ్డూరంగా ఉంది. ఎవరైనా ఆ శాఖ మంత్రులకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అవుతున్నది అంటే ఆ శాఖకు సంబంధించిన అంశంలో ఆ మంత్రిని తప్పుపడుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ప్రతిదానికి రావడం అనేది మాత్రం కొంచెం ఏదో కొంత తేడా కనపడుతుంది. అంటే కమిషన్ చైర్మన్ ఎంక్వైరీ పూర్తి కాకముందే మీడియా ముందుకు వచ్చి ఎట్లా మాట్లాడతారు అనేది నేను ఏమంటున్నా అంటే అది మీరు సవాల్ చేయండి. కమిషన్ ఏం మాట్లాడనేది కూడా మీరు డిక్టేట్ చేయకండి. మీకు ఎక్కడ రైట్? హూమ్ యు ఆర్ ఎట్ వాట్ అథారిటీ? మీరు ఎట్లా అంటున్నారు? ఆయన ఏం మాట్లాడాలని, ఏం చేయాలి, ఏం ట్రావెల్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏం అడగాలి, మీరే క్వశ్చన్ తయారు చేసి ఇస్తారు. మీడియా బ్రీఫ్ అనేది జరుగుతున్న అంశాల్లో కొన్ని డెవలప్మెంట్స్ చెప్తారు. ఒక అవినీతి జరిగినప్పుడు ప్రజల సొమ్ము దోచుకున్నప్పుడు ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ప్రజలకు నిజం తెలుసుకోవాలనేది ఉంటుంది. రికమెండేషన్స్ డిఫరెంట్, జరిగిన పరిణామాలు ఏందని చెప్తే. ఇప్పుడు ఉషా మేరా కమిషన్ ఉంది, ఇప్పుడు అభిప్రాయ సేకరణ తీసుకున్నది కదా కొన్ని అంశాల్లో. కాబట్టి అట్లాంటివి కొన్ని వాళ్ళకి తెలియనివి కావు. కానీ ఏం డిఫెన్స్ లేక ఆ తరహా ఏమంటాము పేలవమైన నిర్ణయాలు తీసుకుంటున్నా నేను అనుకుంటున్నాను. మీ పార్టీ మాజీ సీఎం రమణ్ సింగ్ కూడా నోటీసులు ఇవ్వాలి, ఛత్తీస్గఢ్తో జరిగిన ఒప్పందమే కాబట్టి అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. రమణ్ సింగ్ అప్పుడు ఈ అగ్రిమెంట్ జరిగినాయి. రిడ్రెసల్ అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అదేమో బీజేపీ ప్రభుత్వం, ఇదేమో భూపేష్ బఘేల్. సో ఏదైనా ప్రభుత్వం మళ్ళీ అగ్రిమెంట్లు ఒక దశ. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం కొనుగోలు ఎట్లా ఉండాలి అని అన్నప్పుడు ఒక లెక్క ఉన్నది. ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనేటప్పుడు ఒక లెక్క ఉన్నది. ఇప్పుడు సపోజ్ సోలార్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, తీసుకోవాలంటే ఒక లెక్క ఉంటుంది. లేదంటే వాళ్ళే హైడల్ పవర్ తయారు చేస్తారు అనుకోండి, ఏదైనా కంపెనీ తీసుకోవడానికి ఒక లెక్క ఉన్నది. కానీ ఇక్కడ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఉన్న దాని దగ్గర జరిగిన మార్పుల విషయంలో, గతంలో ముందు చేసుకున్న అంశాల్లో కూడా ఇప్పుడు ఒక 100 యూనిట్లు ఒక రోజుకు మనకు సప్లై ఇవ్వాలనుకోండి. 80 యూనిట్లు వస్తే 80 యూనిట్లకి మనం పే చేయాలి. 100 యూనిట్లకు స్ట్రైట్ లైన్ మెథడ్ తీసుకోవద్దు కదా. నువ్వు ఇయ్యకపో 100కి పైసలు ఇస్తావా? మీ ఇంట్లోకి కరెంటు మీటర్ ఉంటుంది. కరెంటు మీటర్ రోజు అది ఒక నెలకు 100 యూనిట్లు కాలిపోయినాయి. 100 యూనిట్లకు కడతావు కదా. అవును. కానీ 80 యూనిట్లే వచ్చినాయి, 100 యూనిట్లకు కడతావా? కట్టావు. ఇక్కడ జరిగింది అది. అంటే అది ఒక ఉద్దేశపూర్వకంగానే జరిగింది అనేది ఒక అంశం. తర్వాత యూనిట్ కాస్ట్ విషయంలో కూడా ఒక కాంట్రా ఉంది. ఎందుకంటే నేను దాని లోతుగా గమనించిన కొంతమంది మిత్రులు చెప్తారు అసలు సోలార్ పవర్ని ఎందుకు డిక్లైన్ చేసిండ్రు, అలా హైడల్ పవర్కు లేకపోతే థర్మల్ పవర్కి ఎందుకు పోయింది అనే దాని దగ్గర మనకిప్పుడు వైండ్ పవర్ కూడా ఉంటుంది. మన తెలంగాణలో హైట్ ప్లేసెస్ ఎక్కువనే ఉన్నాయి. వైండ్ పవర్ను ప్రమోట్ చేయలేదు. సోలార్ పవర్ మనకు తెలంగాణలో సోలార్ పవర్ అంటే సూర్యరశ్మి ఎంత ఎక్కువగా ఉంటుంది. అసలు ఎందుకు మనము ప్రైవేట్ కంపెనీస్ని ప్రోత్సహించలేదు? కమర్షియల్ రేట్కి వాళ్ళకి ఎందుకు ఇప్పుడు మనం తెచ్చిన పవర్ కూడా కమర్షియల్ రేట్కు వాళ్ళకి అమ్మినట్టుగా కూడా ఉన్నది. సో ఇవన్నీ జరిగినాయి. దాంట్లో ప్రైవేట్ సమాచారమే
ఒక గంటకు 20 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేటట్టుగా ఒక డిజైన్ చేసింది అనేది ఒక ఉన్నది. ఇప్పుడు దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారంటే చూద్దాం దాన్ని వచ్చిన దాని ప్రకారం. మరి నిప్పులేందే పొగరాదు అన్నట్టుగా ఆ వాసన ఎందుకు వచ్చింది? ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచే వచ్చింది, వాళ్ళ దాంట్లో వాళ్ళే చెప్పిన పరిస్థితి. కాబట్టి డిస్కమ్లు నష్టాల్లో ఉన్నాయి, ఈఆర్సీ నిర్ణయాలు పట్టించుకోలేదు. అసలు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తోనైతే చర్చలు జరిగినాయి, అది గ్రాటిఫికేషన్ కాలేదనేది ఉన్నది ఒక అంశం. కాబట్టి అక్కడ జరిగిన వాటిని అన్నిటి కూడా కన్సిడరేట్ చేస్తాం. బట్ నేనేమంటున్నా ప్రభుత్వము ఈరోజు చేస్తున్న నిర్ణయాల్ని ఏమంటాం, చట్టబద్ధంగా చేస్తున్న నిర్ణయాలుగా చూడాలి మీరు. కానీ ఏదో వ్యక్తిగతంగా చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్ చేసిరో, ఇది కక్ష సాధించనడో. మీరు అవినీతి చేయకపోతే పూలదండ వేస్తాం, అవినీతి చేస్తే జైలు దండ ఉంటుంది. ఇది ఈ రెండు. నిన్న రెండోసారి కూడా కమిషన్ కేసీఆర్ నోటీస్ ఇచ్చింది, ఇప్పటికైనా హాజరవుతారని అనుకుంటున్నారు. ఇప్పుడు హాజరు కాకుండా ఉండడానికే ఇవన్నీ కూడా దొడ్డిదారిన వస్తున్నారు. రెండవది నేనేమంటున్నానంటే, హౌస్లో వాళ్ళ మాజీ మంత్రినే దేనికైనా సిద్ధం అన్నారు. ఇప్పుడు కమిషన్ వద్దంటున్నారు. ఇదేంది? కమిషన్ వద్దని కోర్టుకు అడిగింది వాళ్ళే, దీని మీద ఒకటి వేయండి అని అడిగింది వాళ్ళే. వేస్తే మేము రాలేక ఆయన ఒక పెద్ద సుదీర్ఘ లేఖ రాసి దాంట్లో అసలు మీరుండడానికి ఇష్టం లేదు మాకనంటే, నీకున్న వాళ్ళని ఇష్టం లేని వాళ్ళని కాదు కదా, టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్న వాళ్ళని కాదు కదా, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటోళ్ళను, ప్రభుత్వ నిర్ణయాలని, మీరు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకే ఆ కమిషన్ ఉన్నది. కాబట్టి వాళ్ళకు సంబంధించిన అంశంలో కొంత ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారని నేను అనుకుంటున్నాను. గతంలో పార్టీ ఫిరాయింపుల విషయంలో మీ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది, పాంచ్ న్యాయ అని పెట్టింది. మరి మీరే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు కదా. ఇప్పుడు పార్టీ నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో రాజకీయంగానే ఉంటాయి. అవి ఏ విధంగా అంటే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం యొక్క పనితీరును బట్టి కూడా నిర్ణయాల్లో మార్పులు ఉంటాయి. బీజేపీ ఏ విధంగా ప్రభుత్వాలను నష్టపరిచింది, కష్టచేసిందో మాకు తెలుసు. కొంత రాజకీయంగా అంశాలు చర్చించకూడని కూడా దీంట్లో ఇమిడి ఉంటాయి. కాబట్టి మీరు చేసినప్పుడు ఎందుకు లేదు? మీరు చేసిన నాడు ఎప్పుడు కూడా ఇది ఎందుకు లేదు? ఈ చర్చ ఎందుకు లేకుండా పోయింది? అంటే మీరైతేనే ఇష్టానుసారంగా ఎంతమంది అంటే అంతమంది చేర్చుకునే హక్కు మీకు ఉందా? కాంగ్రెస్కి వచ్చే వరకు కండిషన్స్ అప్లై. సో మీ నాయకత్వ ఫెయిల్యూర్ని చూసుకోండి ఫస్ట్. మీ నుంచి ఇప్పుడు ఇంత పెద్ద నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు అని చెప్పేసి మీరు అంటారు కదా, ఎందుకు మిమ్మల్ని వీడి మీ ఎమ్మెల్యేలు బయటికి రావాలనుకుంటున్నారు? వాళ్ళు ఏం వచ్చేటప్పుడు అభివృద్ధి సంక్షేమం కొరకు మీ మాదిరిగా వస్తామని కూడా చెప్పట్లేదు. అసలు మీ నాయకత్వం మీద నమ్మకం లేకొస్తున్న వాళ్ళ శాతం ఎక్కువ పెరిగింది. డెఫినెట్గా అది పరిధిని మించకుండా, శృతి మించకుండా ఒక పద్ధతి ప్రకారమే ఈ జాయినింగ్స్ ఉంటాయి తప్పితే మరి విశృంఖలంగా ఉండే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. పార్టీ కూడా ఎలాంటి ఆలోచన విధానం ఉన్నోళ్ళని తీసుకోవాలనే దాని దగ్గర ఒక ఆలోచనతో ఉంది. కాబట్టి వాళ్ళ మాదిరిగా ఎవరు వచ్చినా ఏం లేదనేటట్టుగానైతే ఉండదు. చాలామంది రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఆల్ అటర్ ఫ్లాప్ అయ్యే అవకాశం కూడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు కంటోన్మెంట్తో కలుపుకుంటే 65 సిపిఐ ఎంఐఎం మీకు సపోర్టే ఉన్నాయి. మళ్ళీ పక్క పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు చేసుకోవాల్సి ఉంది? పక్క పార్టీ ఇప్పుడు దానం నాగేందర్ గారు మా పార్టీ నుంచి బీఆర్ఎస్కి పోయింది కదా, మరి గర్వాపసి ఎందుకు అనుకోవట్లేదు? కేకే గారు మా పార్టీ నుంచి పోయిన, మా పార్టీ పిసిసి ప్రెసిడెంట్, తెలంగాణ మూమెంట్లో ఉన్నాడు. మరి ఆ రోజు ఎవరు ఎందుకు మీరు అటు పోయింది? ఇప్పుడు చాలామంది అంటున్నారు, నేను అంటున్నాను ఇట్లా జాయిన్ అవుతుంటే మీరు బీఆర్ఎస్ చేసినట్టు అంటే 10 సంవత్సరాల పాటు పార్టీని వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీల వరకు మొత్తం కొనుగోలు చేసి వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పుడు కాంగ్రెస్ తప్పితే మరో దిక్కు లేదు అనే పరిస్థితిలో వచ్చింది. కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయాల్లో వచ్చేసారి కేంద్ర ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఇప్పుడు విపక్ష నేత తర్వాత మరింత అంచనాలు కాంగ్రెస్ మీద పెరిగినాయి. అసలు చౌదప్పు కన్నులేవబట్టో పోయినట్టు మోడీ గెలిచిండు, కానీ లేకపోతే కాంగ్రెస్తో కూడిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ మీద నమ్మకం పెరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళ రాజకీయాలు చూసిన తర్వాత కాంగ్రెస్ తప్పితే ఇంకో రాజకీయం మనకు అవసరం లేదని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఇంకా చాలామంది గతంలో మీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దాదాపు 18 మంది మీద కేసులు పెట్టారు, సిబిఐ కూడా కంప్లైంట్ చేసారు, వీళ్ళకు ఆశ చూపి కాంట్రాక్ట్లు ఇచ్చి తీసుకున్నారు అని. మళ్ళీ అదే తప్పు మీరు చేస్తున్నారు. ఇప్పుడు మరి ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? సిబిఐ కానీ లేకపోతే యాంటీ డిఫెక్షన్ లా కానీ
10 సంవత్సరాల నుంచి ఏం చేసింది? మొదటిసారి 6 ఎమ్మెల్యేలు కదా, అవును, తర్వాత 12 మంది కదా, 12 మంది. మొదటిసారి 6 ఎమ్మెల్సీలు కదా, టీడీఎల్పీకి సంబంధించి మొత్తం 12 మందిని కొలాప్స్ చేశారు కదా. మరి ఎటు పోయిన ఎంక్వైరీ కమిషన్స్ అంతా? మా అప్పుడు వచ్చే వరకే 3 నెలలకే మొత్తం కోర్టు తీర్పులు వస్తాయి, అంత మొత్తం యాంటీ డిఫెక్షన్లా అమలవుతుందా? ఎట్లా ఇది? అంటే కాంగ్రెస్కో న్యాయం వాళ్ళకో న్యాయం ఎట్లా వస్తుంది నాకు అర్థం కావట్లే. అంటే ప్రభుత్వం అంటే బీజేపీ ఉండాలి, లేకపోతే బీఆర్ఎస్ ఉండాలి, లేకపోతే ఇతర బీజేపీకి అనుకూలమైన ప్రభుత్వాలు ఉంటేనే ప్రభుత్వాలు కొనసాగాలి. లేకపోతే ఇంకొక ఆయన అంటాడు, ఇది కొసెళ్ళే ప్రభుత్వమా, ఇది ఎట్లా పోతుంది, కొసెళ్తుందో కొసదాకా మిమ్మల్ని తీసుకుపోతుందో చూద్దాం. అది ఎందుకంటే రేపటి రోజున అది కాంగ్రెస్కి అనుకూలంగా మారే రోజులు వచ్చినాయి కాబట్టి పెద్దగా దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంటే కేటీఆర్ ఈ మధ్య రీసెంట్గా ఒక ట్వీట్ చేశాడు, పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టని గతంలో చెప్పిన మనిషి ఇప్పుడు చేర్చుకుంటున్నారు అని. ఇప్పుడు చీరి చింతకు కట్టాలని మరి కేసీఆర్ గారు అన్నారు, అది ఒక స్టేట్మెంట్ తీయండి. మీరు ఎలా చేసుకుంటారు మా పార్టీ నుంచి మీ దాంట్లో చీరి చింతకు కట్టరు? మరి ఆ చీరి చింతకు కట్టలేదుగా మేము, లేకపోతే మీరే చీరుకొనైనా చింతకు పోవాలి కదా, మరి ఎందుకు పోలే? ఇట్లా ఇబ్బడి నేను చాలా పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పిన, ఓడిపోయిన వార్డు మెంబర్లన్నా వదులుతురా బాబు మాకని. ఓడిపోయిన వార్డు మెంబర్ ఎలక్షన్స్ వస్తే ఓడిపోయిన వార్డు మెంబర్కి వెలగట్టి తీసుకున్న చరిత్ర చూసిన. కాబట్టి ఇలాంటి సందర్భాలు మీరు గతాన్ని తలుచుకొని మీరు ఇప్పుడు కామెంట్ చేయండి. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఎలా తప్పు చేస్తే నన్ను రాళ్ళు తీసుకొని కొట్టడానికి కేసీఆర్ కూడా అన్నాడు. మరి ఎన్ని తప్పులు చేసినా కూడా మరి నేను ఎవరు రాళ్ళతో కొట్టాలి? కాబట్టి మేముగా నిజాయితీగా నిబద్ధతతో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాం. మేము మీ మాదిరిగా ప్రజల సొమ్ములు దోచుకోవాలనో, ప్రజలకు అబద్ధాలు చెప్పాలనో, ప్రజల్ని వంచి మేము ప్రభుత్వాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. పారదర్శకంగా ఉంటుంది. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం, బాజాప్తా రైతు రుణమాఫీ చేసినాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. మధ్యన మీరు ఎవరు చేయలేకపోయారు, అది కాంగ్రెసే చేయగలిగింది. 2 లక్షలు ఎట్ ఏ టైం అయితే దానికి కొర్రీలు పెట్టుడు, తొర్రీలు వెతకడం, ఇదంతా మీకు ఇది రంధ్రాన్ని వేసిన తప్పితే మీకు ఇంకో లెక్కే లేదు. ఉచిత బస్సు మహిళలకు పెడితే పురుషులకు కష్టమవుతున్నది, ఆటోల వాళ్ళకి కష్టమవుతున్నది. పెంచుకుందాం బస్సులు, నష్టమే ఉంది. ఇంకో 5-6 వేల బస్సులు తెచ్చుకోవచ్చు. మీరేమో అంత గల్లా పెట్టే కొల్లగొట్టిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని నింపాలి, మేము 6 గ్యారెంటీలు ఇవ్వాలి, మళ్ళీ ప్రజలకు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఇవ్వాలి. కాబట్టి ఇది సర్దుకోవడానికి కుదురుకోవడానికి మహా అయితే ఈ ఆర్థిక సంవత్సరం కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు కాక, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయాన్ని పెంచడం ఒక లెక్క, అభివృద్ధి సంక్షేమాలను కలిపి చేయడం అనేది ఇప్పుడు ఇండ్లకు సంబంధించిన అంశం కానీ, ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ మీకు వచ్చే జూలైలో రిలీజ్ చేస్తాం డెఫినెట్గా. దానికి సంబంధించి ఎట్లా ఉండాలనేది డేట్స్తో సహా మీకు అది ఏమంటారు మన స్కేలింగ్ కూడా ఉంటుంది డెఫినెట్గా. ఏది నోటిఫికేషన్ నుంచి అపాయింటెడ్ డేట్ వరకు మీకు డేట్లు కూడా ఇస్తాం. అంత పారదర్శకంగా ప్రభుత్వం పనిచేసే ప్రయత్నం చేస్తే ఉత్తనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఏ దానికి ఒక లెక్క లేకుండా మాట్లాడడం అనేది. చేరికల వల్ల దాదాపు 10 ఏళ్ల పాటు కష్టపడేటువంటి క్యాడర్ కావచ్చు, వాళ్ళతో కొట్లాడ దిగినటువంటి నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇబ్బంది పడిన సందర్భాలు లేవా? పోచారం శ్రీనివాస్ జాయిన్ అయినప్పుడైతే పొంగులేటి మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ధర్నా చేసినటువంటి పరిస్థితి, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే మనస్తాపనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం వచ్చింది, ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా అన్ని స్థాయిల్లో ఏ నాయకత్వం పనిచేసిందో వాళ్లకు అవకాశాలు కల్పించడం ఒక లెక్క. ఏ ఒక్క నాయకుడిని కూడా మిస్ చేసుకోం. లైక్ జీవన్ రెడ్డి గారు మొన్న అన్న మాటలు చాలామంది కార్యకర్తలకు ఒక రకంగా బాధ కనిపించింది. నేను క్యాడర్ నడుపుకుంటూ చూసాను. అలాంటి పరిస్థితి జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకు ఉండదు, ఉండకూడదు కూడా, ఉండదు. దట్స్ ఇట్, అంతే. అధిష్టానం పిలిచింది వాళ్ళని. ఆయన స్థాయి చాలా పెద్ద హై, ఆయన ఆలోచించుకుంటున్నది తక్కువ అని నేను అనను. ఆయన ఎంత పెద్ద నాయకుడైనా కార్యకర్తగా ఉండడం అనేది ఆయన యొక్క నిజాయితీ. కాబట్టి ఫీల్ అయిన అంశాన్ని మాలాంటి వాళ్ళం కూడా ఫీల్ అయినాం కదా, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వస్తుంది. కానీ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాలు అలా జరుగుతున్నప్పుడు ఇలాంటి ఒపీనియన్స్ వచ్చినా కూడా దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్లో జాయిన్ అయితే ఎట్లా జాయిన్ అవుతారని ప్రశ్నిస్తున్నారుగా, ప్రశ్నించుకునే స్వేచ్ఛ మాకుంది. కానీ బీఆర్ఎస్లో జాయిన్ అయితే నా అవకాశం పోతుందని ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ఎప్పుడైనా నిరసన చేసినట్టున్నదా? కాబట్టి అలా పోవద్దని వాళ్ళ ఇండ్ల ముందు ధర్నాలు చేస్తున్నారు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. అంటే
టిపికల్గా అనిపిస్తుంది. కాబట్టి మీరు రాజనీతితో పరిపాలించి రాజధర్మాన్ని పాటిస్తే మీకు ఈ సమస్య అంటే రాకపోయేది. సమాచారం ఇవ్వట్లేదు అనేది ఇక్కడ జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అది ఆయన రైట్, అది అడగొచ్చు, దాన్ని మనం తప్పట్లేదు. జీవన్ రెడ్డి గారు వేసిన మౌలికమైన ప్రశ్నలకు సమాధానం మేము కొన్ని అంశాల్లో చెప్పగలము, కొన్ని అంశాల్లో చెప్పలేము. అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. అది ఎందుకంటే ఆ స్థాయి మనం చెప్పేది కాదు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన అంశంలో కొన్ని మనస్తాపానికి గురైన అంశాలు పార్టీ కన్సోల్ చేస్తుంది. సో దాన్ని మేమేమి కట్ త్రోట్గా అట్లా మేమేమి విమర్శించడానికి ఏమి అసలు ఆ ప్రయత్నం కూడా ఎవరూ చేయరు. ఎందుకంటే మాకు కూడా ఆ ఫీల్ అనేది ఆయన అంత ఫీల్ అవుతుంది అనేది ఆయన బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. సో అది ఇంత తర్వాత కొంతమందికి చెప్పి చేయాల్సి వస్తుందేమో మరి ఇప్పటికి. అది మంత్రివర్గ విస్తరణలో దానం నాగేందర్ పేరు, పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు ఉంటాయని చెప్పి కూడా వాళ్ళ వర్గం ప్రచారం చేసుకుంటుంది. లేదంటే పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ప్రచారం చేసుకోవచ్చే వాళ్ళకి హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, ఇస్తే తీసుకునే హక్కు కూడా ఉంటుంది. కాబట్టి అది అధిష్టానం నిర్ణయం, ఏఐసిసి నుంచి తీసుకునే నిర్ణయం, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలుగా ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఎవరి రైట్ను వాళ్ళు వినియోగించుకోవచ్చు. వస్తే సంతోషం, రాకపోతే మంచిగా పనిచేయండి. అంటే పార్టీలోకి వచ్చి చేరనే వేరు, స్వయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్ళి కండువాలు కప్పడం అనేది దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇప్పుడు ప్రగతి భవన్లోనో సెక్రటరియట్లోనో కప్పితే అది తప్పు అవుతుంది. మేము వచ్చే నాయకులను గౌరవిస్తున్నాం అని అనుకోవచ్చు కదా మీరు. వాళ్ళ యొక్క స్వయంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని ఆహ్వానించింది అనేది వాళ్ళకు మంచి ఏమంటారు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటే నష్టమే ఉంది. ఎట్లయినా కలిసి పనిచేయాల్సిందే భవిష్యత్తులో. ఒకవేళ కోర్టు నిర్ణయాలు తీసుకుంటే కోర్టు నిర్ణయాలకు అనుకూలంగా కూడా పనిచేయాల్సి వస్తుంది. శాసనసభ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే దానికేమీ వెనకడిగేసేది లేదు, అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా. కాబట్టి చేర్చుకున్నాం కాబట్టి మేమేమి కోర్టులను లెక్క చేయడము లేకపోతే అసెంబ్లీని లెక్క చేయమనేది ఏముండదు. అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా మేము స్పందిస్తాం. అలాంటి సందర్భాల్లో కొన్ని ఏమైనా నెగిటివ్స్ వచ్చినా కూడా వాటిని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. అవసరమైతే ఇప్పుడు సపోజ్ దేనివల్లనైనా ఉప ఎన్నిక లాంటివి వచ్చినాయి అనుకోండి, దాన్ని గెలిచే ప్రయత్నం చేయాల్సిందే. వాళ్ళు రావాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు ఆడ పని చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ఫస్ట్ మీరు ఆలోచించండి. అది మాత్రమే నేను చెప్తున్నా కేసీఆర్ గారికి. ఎందుకంటే మీ ఇంత పెద్ద లెగసీ సాగా కొనసాగింది అని చెప్పుకునే మిమ్మల్ని కాదని పవర్ లేకపోతే ఉండలేని పరిస్థితుల్లో నాయకులు ఉండరు అనే అంశాన్ని గమనిస్తే మంచిదని నా యొక్క ఆలోచన. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్లో మీటింగ్లు పెడుతున్నాడు కదా, మీకు భరోసా అంతకుముందు ఎందుకు లేవు? 6 నెలల్లో అధికారంలోకి వస్తాడట. అదే ఎట్లా 6 నెలల అధికారంలోకి ఎట్లా వస్తాడు? అదే కదా మనకి కావాల్సింది, అదే కదా. అందుకనే నేను అంటున్నా 6 నెలల అధికారంలోకి వస్తామని అన్నందుకే గిట్లాంటి కొన్ని శృతి తప్పి చేయాల్సి వస్తుంది. మరి నీకు బీజేపీ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే బీజేపీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఎట్లా వస్తారు 39 సీట్లతో? మీరు అన్నారు కదా 39 సీట్లతో ఎట్లా వస్తావు కేసీఆర్ అని మీరు ఒకసారి ఆయన అడగండి. ఇప్పుడు ప్రెస్ మీట్ అయినప్పుడు అది వాళ్ళు అక్రమంగా వస్తామని చెప్పినట్టే కదా లెక్క. ఎట్లా వస్తారు 6 నెలలకు? రాకూడదు కదా. మాకు మీరు అన్నట్టుగా 65 ఉన్నాయి ప్లస్ 8, 7, 8 వాళ్ళ మేము కూడా మాకు సమాధానం చెప్తున్నది కదా. మరి ఎట్లా వస్తాడు ఇంకా? అది అనైతికం కాదా? మీరు అనొచ్చు మేము 6 నెలలకు వస్తాం, ఇక వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం అని మీరు కలలు కానండి, కాదని. కానీ మేము ఇలా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి అటు బీజేపీ అయినా చేస్తాడు, ఇటు టీఆర్ఎస్ అయినా చేస్తాడు. కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉండాల్సిన మీ ఇన్ఛార్జ్ మున్షి మాట్లాడుతూ ఇంకా చాలా చేరికలు భారీగా ఉంటాయని చెప్తున్నారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు? ఎక్కువ మొత్తంలో రావచ్చు, ఇంత అని చెప్పలేము కానీ ఎక్కువ మొత్తంలో. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ విలీనం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే కాంగ్రెస్ టార్గెటా? అది ఆ స్థాయి అయితే నాకు తెలియదు. బట్ ఎక్కువ మంది నాతో కొంతమంది మిత్రులు షేర్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ పాజిటివిటీని చెప్తున్నారు. ఎంత మేరకు జరుగుతుందని చూడాలి. ఇప్పుడు బీఆర్ఎస్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. దానివల్ల బీజేపీకి అడ్వాంటేజ్ ఏముంటుంది? బీజేపీ బీఆర్ఎస్ వేరేం కాదు. ఇక్కడ నేను 2 సంవత్సరాల నుంచి చెప్తున్నది, ఏ రూపంలో బతికినా అది బీజేపీ. బీఆర్ఎస్ రూపంలో బతికినా, బీజేపీ రూపంలో బతికినా అది బీజేపీ. 8 సీట్లు వచ్చినాయి వాళ్ళకంటే కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిస్తేనే. సో కాబట్టి నేను పెద్దగా కమలంను గులాబీని వేరు చేసి నేను చూడ, ఆ డిస్క్రిమినేషన్ నాకు లేదు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే. కాబట్టి ఎవరు వస్తుంది ఎవరు ఉంటేంది అపోజిషన్ మాకు బీజేపీ. ఎందుకు? వాళ్ళే బీఆర్ఎస్ని ఆడిపించింది సెకండ్ టైం. బీఆర్ఎస్ నెక్స్ట్ 2018 ఎలక్షన్స్లో గెలిచేది కాదు. 19 ఎలక్షన్స్ను ప్రీపోర్ చేసి మొత్తం
సోర్సెస్ అంతా కూడా బీఆర్ఎస్కి ఇచ్చింది. మొన్న ఇప్పుడు కూడా 8 సీట్లు గెలిచింది కదా ఎంపీ సీట్లు, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి? 0. 39కి ఎన్ని రావాలి? ఎందుకు 0 అయింది? మొన్ననే 39 వచ్చింది. నేను అందుకని భద్రాద్రి రాముని కాడ కొడదాం పారి అన్నది అందుకే. ఎమ్మెల్యే ఎలక్షన్లలో మేము సపోర్ట్ చేస్తాం, ఎంపీ ఎలక్షన్లో మాకు మీరు సపోర్ట్ చేయండి అని ఇది రాజకీయ రహస్య ఒప్పందాన్ని బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉండబట్టే బీఆర్ఎస్ 0కి వచ్చింది. ఎప్పుడన్నా వాళ్ళ రికన్సిలియేషన్ ఉందా మాకు 0 ఎందుకు వచ్చినాయని? కనీసం అంటే ఇప్పుడు మాకు 8 వస్తే వాళ్ళకు 4 అన్న రావాలిగా, మరి ఎందుకు రాలే? బీజేపీని బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ చేసిన త్యాగం, బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తూ బీజేపీకి వేయమన్న త్యాగం ఫలితంగానే వాళ్ళకి 8 వచ్చినాయి తప్పితే ఇంకొకటి కాదు. రేపు తెలుస్తుంది బీజేపీతో కలిసి వాళ్ళు నడిచేది. బీజేపీతో కలిసి నడుస్తారా, కలిసే పోతారా, ఇండియా కూటమిలో ఉంటారా, ఎటు పోకుండా అవుతారా అనేది చూద్దాం. రైతు భరోసా విషయంలో కమిటీ వేశారు, దాదాపు అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. ఇప్పటికే క్రాఫ్ మొదలైంది, దుక్కులు దున్నుతున్నారు. మరి దాదాపు 3 నెలలు అంటే సెప్టెంబర్ వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు నష్టం జరగదు. నాకు తెలిసి అంత దూరం ఏమి వెళ్ళదు అనుకుంటా. కమిటీ కూడా రికమెండేషన్స్ అంటే 3-4 నెలలు ఏమి ఉండేటట్టు ఏమి ఉండదు. జూలై 15 వరకు ఇచ్చారు. జూలై 15 వరకు ఇస్తారు, ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే ఉంటుంది. సో రుణమాఫీ అనేది ఏమో దీర్ఘకాలిక అప్పు మాఫీ అవుతుంది. రైతు భరోసా అనేమో ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కింద వచ్చేది కదా. ఇప్పుడు ఏంటి ఉపశమనం అంటే ఏంటి? ఆర్థిక సహకారం. సో దానికి కూడా ఇప్పుడు నిధులలేమి అనేది ప్రధానమైన అంశము. దాన్ని సమీకరించే పనిలోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే 6 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందన్న ప్రచారం జరుగుతుంది. ప్రచారమే, అది చేస్తున్నది వాళ్ళే. రైతులను నష్టం చేసిన వాళ్ళే రైతుకు ఇప్పుడు రైతు వ్యతిరేక అవుతున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అంతే తప్పితే పెద్దగా రైతులు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేస్తారు, ఏ విధంగా భరోసా ఇస్తారు అని చెప్పే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఖజానా ఖాళీ అయిందని. ఖజానా ఖాళీ చేసిన వీరుడు కూడా కేసీఆర్ అని తెలుసు. కాబట్టి అలాంటప్పుడు మేము రాగానే మా మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఒక సామాజిక వర్గానికి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రియారిటీ ఇస్తున్నాడన్న విమర్శలు కూడా మీ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఇంకా అది రాజకీయ విమర్శనే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అపాయింట్మెంట్స్ ఆఫ్ చైర్మన్స్ మీరు అంతా చూస్తే సోషల్ జస్టిస్ ఏందని తెలుస్తుంది. కాబట్టి ఇది నాకు తెలిసి ఒక రాజకీయ విమర్శ కొరకే చేస్తున్న విమర్శగానే చూస్తాను. పార్టీలో అద్దంకి దయాకర్కు అన్యాయం జరుగుతుందని మీ కార్యకర్తలు ఆవేదన ఉంది. దగ్గరికి వచ్చిపోయింది, టికెట్ తులూర్తి వేరే వాళ్ళకి వచ్చింది. ఆలస్యం అమృతం అవుతుంది నా విషయంలో నేను అనుకుంటున్నాను. ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో అన్యాయం జరగడానికి అవకాశం లేదు. ఇంత పెద్ద పవర్లో నన్ను అకామిడేట్ చేయడం అనేది ప్రభుత్వానికో పార్టీ పెద్దలకో కష్టమైద్దని నేను అనుకోను. సందర్భం కొరకు వెయిట్ చేయాల్సిందే తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే ప్రతి డిబేటు, ప్రతి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూను, ప్రతి మీటింగో ఎవరిని నేను కలిసినా నాకు వస్తున్న ప్రధానమైన ప్రశ్న ఇదే, నీదేంది అని, నాది అవుతుంది అని నేను. కాబట్టి లేట్ కావడం వల్ల వస్తున్న సమస్య, అక్కడి దాకా వచ్చి ఆగిపోతున్న సమస్య, ఆ సమస్య పరిష్కారం కూడా తొందరలోనే అవుతుంది. ఇన్ని పెద్ద సమస్యలు పరిష్కరించినప్పుడు నాది సమస్య అనుకోవడానికి అవకాశం లేదు. కానీ నేను ప్రభుత్వంతో కలిసి ఏ విధంగా మేము ప్రజా సమస్యల్ని పరిష్కరించవచ్చు ఆ బాధ్యతను నెరవేరుస్తూనే ఉన్నాను అన్ని అంశాల్లో. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండే ప్రయత్నం చేస్తున్నా ఆ మేరకు నా వీలైనంత. ఎమ్మెల్సీ పదవి చివరి దాకా వచ్చి పోయింది, అసంతృప్తి ఏం లేదా? ఎమ్మెల్సీని నేను అడగలే, పార్టీ ఇవ్వాలనుకున్నది, ఇవ్వలేనిది ఎందుకో కూడా చెప్పింది. అలాంటప్పుడు నన్ను నెగ్లెక్ట్ చేసిందని నేను ఎట్లా అనుకుంటాను? మాట్లాడింది కదా నాతో, నిన్ను అకామిడేట్ చేయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ అన్నారు. కోఆపరేట్ చేస్తూనే ఉన్నా కదా. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కూడా కోఆపరేట్ చేస్తూనే ఉన్నా కదా. ఇప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి గారు సైతం దయాకర్ను నేను ఒకటే, మేమిద్దరం సమానమే అనుకోరి అని చెప్పి ప్రజలకు చెప్పే స్థితి వచ్చిందంటే నా గురించి ముఖ్యమంత్రి గారు సీరియస్గానే ఉన్నారు, ప్రభుత్వం సీరియస్గానే ఉంది, పార్టీ కూడా సీరియస్గానే ఉన్నట్టుగా అనుకోవాలి కదా. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెద్ద పదవి దయాకర్ రాబోతుంది అన్నారు. పెద్ద పదవి అంటే ఏంటి? పెద్ద పదవి కానీ ఏ పదవి కానీ నేను ఒకటే మీతో చెప్పేది, పదవికి నేను అర్హున్ని అనుకునే పదవి నాకు ఇస్తారు.
నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ ఒక చిన్న వీడియో వస్తుంది, దాన్ని మళ్ళీ మంచి నాయకునికి ఏమని చెప్తా అంటే నేను వదిలేసింది ఎమ్మెల్యే సీట్ని, అంటే నేను స్టార్ట్ విత్ ఎమ్మెల్యే కెరీర్. గెలిస్తే ఎమ్మెల్యే గెలుస్తుంటే సమస్య అయ్యేది కాదు. ఇప్పుడు నన్ను అకామిడేట్ చేస్తే ఆ స్థాయి నుంచి చేయాల్సిన అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. అంతకంటే తక్కువ వస్తే మళ్ళీ త్యాగానికి సిద్ధం. 2028 వరకు ఉండొచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు 25లో ఉన్నాయి, ఎంపీలు 26లో ఉన్నాయి. సో అట్లా ఏదైతుందో చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే నా ప్రేమికులు ఎక్కువైనట్టుంది, సో దానివల్ల కొంత అంటే 10 years నుంచి మీరు కష్టపడుతున్నారు కాబట్టి నాలాంటి వాళ్ళు కూడా అడగాల్సి వస్తుంది. 10 years కానీ ఇంకా 20 years కానీ ఐఎమ్ విత్ కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్తో ఉంటా అని కూడా చాలాసార్లు చెప్పిన నేను. అవును, కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ కాకుండా నా మనసుకు దగ్గరున్న పార్టీ, నా ఆలోచన విధానానికి, ముఖ్యంగా నేను పూలే అంబేద్కర్ అభిమానిని కాబట్టి వాళ్ళ కళలు నెరవేర్చే పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీ కంటే ఇంకెక్కువే మగపడతలేదు. ఇటు వచ్చిన తర్వాత నాకు గాంధీ, ఎవరు నెహ్రూ గారు కనపడతారు మొదట్లో. ఇప్పుడు నా కనెక్టింగ్ ఇష్యూ ఏంటంటే ఆ రోజు సోనియా గాంధీ గారు నన్ను ఆహ్వానించడం, అట్లా నేను పార్టీలో కొనసాగడం. కాబట్టి నేను కాంగ్రెస్ వాదిగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా నన్ను కాంగ్రెస్ ఫేస్గా చూస్తారు. ఒక ఆయన వాకింగ్ పోతే అంటున్నా హలో కాంగ్రెస్ పార్టీ అంటున్నాను, అతనికి దాకా అంటలే. అంటే ఏంది, వాళ్ళు నన్ను అంతగా రికగ్నైజ్ చేసినప్పుడు నాలాంటి వాడు ఇతర పార్టీల కొరకు పోతాడనే ఆలోచనే ప్రజలు జీర్ణించుకోలేరు. ఒక రకంగా దయాకర్ కాంగ్రెస్ మారిన వాళ్ళ కోసం అని కాదు, నా విచారధార కూడా దానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి మీకు పదవి రాకుండా నల్గొండ రెడ్లే అడ్డుకుంటున్నారన్నది ఒక ప్రధాన వాదన వినిపిస్తుంది. మీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు. నిజం కాదంటారా? నాకు తెలిసి ఈ ఆరోపణ అనాలన్నా, దీన్ని ఏమనాలి, ఒక రకమైన ఒపీనియన్ క్రియేషన్ అనాలన్నా, కానీ 100% దాన్ని నేను ఒప్పుకోలేను. 100% ఒప్పుకోలేను. దీంట్లోనూ మీకు అర్థం అయి ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు తన వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చుకునే పనిలో ఉంటారు ఎవరైనా. నాకు ప్రయారిటీ ఇవ్వాల్సింది పార్టీ, లేదంటే మా పిసిసి గారు, ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. ఆ పని ఏదో వారు చూస్తారు. నన్ను ఎవరైనా అడ్డుకొని ఎవరైనా చేయని, లేకపోతే బీఆర్ఎస్లో వచ్చి అడ్డం పడని. దీంట్లో బీఆర్ఎస్లో పార్టీ ఏందని అనుకునేవి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళ కొన్ని కోణాలు ఉన్నాయి. ఏది వచ్చినా పదవి కొరకు నేను ఆలోచించాను. పదవి కొరకు ఆలోచించనన్నది ఎట్లా తీసుకుంటారు ప్రజలు అంటే, అసలు పదవే వద్దట అని తీసుకుంటున్నారు. అట్లా కాదు. నేను ప్రజల కోసం పోరాడమంటే వితౌట్ రిజర్వేషన్ ఐ కెన్ డూ. నా కోసం కొట్లాడాలంటే నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. నేను మరీ పదవి కోసమే పాకులాడే వ్యక్తిగా, నాకు పదవి లేకపోతే కింద మీద పడిపోయి కొట్లాడి వామ్మో నా బతికెట్లా అని అంటోని కాదు. ఈ 20 years పబ్లిక్ లైఫ్లో ఏ రోజు నేను ఏ పదవి అనుభవించాలి, కానీ ఏ రోజు నేను ఏమి ఆశించాలి. నేనేమన్నా ఉంటే సమాజానికి చేయాలనుకునే వ్యక్తిని, సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినవాడిని, అనివార్య కారణాల వల్ల రాజకీయ నాయకుడినైనా, ఇదేదో మంచిగా నాకు పార్టీ నాకు గుర్తింపు ఇచ్చింది, సీట్లు ఇచ్చింది, గెలవలేకపోయినాం, దానికి కారణాలు అనేకం చెప్పిన కదా. రేపు దయాకర్ లాంటి లీడర్ ఉండాలని ప్రజలు కోరుకునే స్థితి వచ్చింది. దయాకర్ లాంటి లీడరు అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకునేది. నేను సిద్దిపేటది నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఒకవైపు దయాకర్ జనాన్ని ప్రేరేపించి ఏమైనా ఇట్లా చేస్తున్నాడా అని, ఏమైనా నెగిటివ్ పోతుందేమో అనే ఒక ఆలోచన కూడా ఉండే. నేను ఇప్పుడు చాలామందిని నాకు కావాలని కొట్లాడకండి అని చెప్తున్నా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో. ఎందుకంటే ఇది దయాకరే చేయిస్తాడని కూడా అనుకుంటారు కొంతమంది. కానీ ప్రజల్లో అదొక నివురుగప్పున నిప్పులాగా అట్లనే కొనసాగుతున్నది. దాని పరిష్కారం నాకు పదవి రావడమే కాదు, అది పెద్ద బాధ్యత కూడా. ఇట్లా ఏంది జనమంతా నన్ను ఇట్లా అంటారు, నువ్వు ఎటు పో, ఆంధ్రాకు పో, తెలంగాణకు పో, మన తెలుగు వాళ్ళు ఏడగలిసిన దయాకర్ గారు మీకు తొందరగా రావాలా సార్ అని అంటారు. వస్తుంది అని ఇట్లనే చెప్తుంటా. కానీ కొంచెం ఈ 6-7 నెలలు కావడం వల్ల కూడా వచ్చిపోకపోతే బాగుండు పేర్లు అనేది ఉన్నది. అది మీడియా మిత్రులు చేసే పని. కొంతమంది మీ అభిమానంతో కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో దయాకర్కి వస్తుందని చెప్పి ఇతరత్ర ఏమైనా వ్యతిరేకం చేసే వాళ్ళకి హింట్ ఇచ్చినట్టుగా ఉన్నది. ఇప్పుడు పేర్లు రావట్లేదు, సంతోషం, వచ్చే నాడు వస్తుంది. కానీ ఓరే ఏది ఎంపీ వస్తే ఎంపీ XYZలో దయాకర్ 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 అని వస్తుంది, ఎమ్మెల్సీ వస్తే దయాకర్ దయాకర్ అని వస్తుంది, మళ్ళీ రాజ్యసభ వస్తే దయాకర్ దయాకర్ అని వస్తుంది,
పీసీసీ వస్తే పీసీసీ వస్తూనే ఉంది, మంత్రులు అయితే మంత్రులు వస్తే ఇప్పుడు అమ్మయ్య ఆగిపోయింది. ఏదొచ్చేదో అది వచ్చేటప్పుడు వస్తుంది. పీసీసీ రేస్లో ఉన్నారా? నేనైతే అడగలేదు. నేను నన్ను సమర్థున్నా కాదా, అసలు నా నా యొక్క పనితనం ఎట్లా ఉంటుంది అనేది డెఫినెట్గా నా మీద ఇంటెలిజెన్స్ ఉంటుంది, దయాకర్ వ్యవహారం ఎట్లుంటుంది అనేది, ఏది నేను ఎలిజిబుల్ అనేది పార్టీ చూసుకుంటుంది. నేను ఇప్పటి నుంచి ఏ పదవికి కూడా నేనేమి అర్జీ పెట్టుకొని నేను ఎవరిని ఏమి అడగను. అడిగి అలిసిపోయినాం కదా. అప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడైతే నా 2 months ఢిల్లీలోనే ఉన్నాం. అంటే అక్కడ ఉండాలని, ఉండకపోతే నాన్ సీరియస్ అనుకుంటారు. ఎవరిని కలిసి కలగకపోయినా ఢిల్లీలో ఉంటే, ఎందుకంటే ఇప్పుడు కూడా ఏదో వచ్చి 2-3 మిత్రులు అన్నారు, ఈ టైంలో నువ్వు ఢిల్లీలో ఉండాలి కదా అని. అంటే ఢిల్లీలో ఉండి ఏం చేయండి నేను, నా పని ఢిల్లీకి తెలుసు, గల్లీకి తెలుసు, నన్ను ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు. ఒకవేళ దేనికి అర్హత లేకపోయినా కూడా నేనేం పట్టించుకోను. నేను ప్రజలకు సేవ చేయడానికి నాకేం ప్రాబ్లం, ఉచితంగా. ఇప్పుడు కాడ ఒక మీటింగ్ అయింది వికలాంగులకు సంబంధించిన, అది మన సీతక్క అవన్నీ పంచే ప్రోగ్రాములు ఉన్నది. నేను పోయి పార్ట్ అయినా, నేను ఒక సామాజిక కార్యకర్తగా పోయి పాల్గొనే రైట్ నాకు ఉంది కాబట్టి అట్లా పోయినాం. సో పార్టీ పదవి ఇవ్వకపోతే మేమేమీ బాధపడేది లేదు, భయపడేది లేదు. అన్నిటికంటే ఎక్కువ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో అద్దంకి దయాకర్ ఒక సైనికుల్లాగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు. దయాకర్ గారు ఫైనల్గా చెప్పండి, ఏపీలో జగన్ 151 నుంచి 11 సీట్లకు పరిమితం. ఎట్లా ఆ ఫలితాలను ఎట్లా విశ్లేషిస్తారు? బ్యాడ్ లక్. సెంట్రిక్ పాలిటిక్స్ వద్దు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మొత్తం యావత్ భారతదేశానికి చెప్పింది. అది ఇది కేసీఆర్ కూడా. సో అది ఒక రకంగా బాధాకరమైన సంఘటనే. బాధాకరం అని ఎందుకంటుందంటే అంత ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ఊహించలేదు నేను కూడా. నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరిగిన ఎంపీ కాన్స్టిట్యున్సీలో కొన్ని కాంగ్రెస్ పార్టీ కొరకు నేను ప్రచారానికి పోయినా కాబట్టి అంతా ఊహించలేదు. సో ఏమున్నా తను అన్నాడు కదా ఒక మాట, జగన్ ఓడిపోయిండు చనిపోలేదని. అది మంచిగా అనిపించింది. పోరాడాలి, కొట్లాడాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారం చేయాలి, ప్రజల్ని మెప్పించాలి. ఓడిపోతే ఎమ్మటే ఏదో దిగాలు పడిపోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ప్రజల కోసం కొట్లాడే. టాంపరింగ్ మీద మీరు కూడా మాట్లాడారు. ఇక అది పెద్ద స్టోరీ. ఎవడు ఏం పేరు, ఎలన్ మస్క్. వానితో ఏకీభవిస్తాను నేనే. ఆయన ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నేను ఒక 5-6 సంవత్సరాల కింద తెలుగులో మాట్లాడాను. మీరు ట్రాన్స్లేషన్ అనుకోవచ్చు దీన్ని దాన్ని చూసి. 2,000 ఓట్లతో ఇంకా పెండింగ్లో ఉన్నది కేసు, మొన్న ఎవిడెన్స్ అయిపోయింది. ఇంకా జడ్జిమెంట్ కొరకు వెయిట్ చేయాలి, చూడాలి. బట్ ఈవీఎంలను మనం నమ్మొద్దు ఎప్పటికైనా. మేము అధికారంలోకి వచ్చినా నమ్మకండి, ఎందుకంటే కొంత దాంట్లో చేయడానికి అవకాశం ఉంది. ఓకే, దాన్ని ఈసారి ప్రికాషన్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఎట్లా జరగకుండా చేయాలి ఏంది అనేది అన్ని కూడా ఒక ప్రికాషన్ అలర్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఈవీఎంలు కాకుండా రేపు బ్యాలెట్ సమాజం రావాలని అయితే కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. సో ఇది రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.